వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసుపై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు సిఐడి పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను సినిమాలో దూషిస్తూ పోస్టులు పెట్టారంటూ గుంటూరు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు. ఎంతకాలం ఏం చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు ఫిర్యాదు చేయడం, దానిపై కేసు నమోదు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న హైకోర్టు రామ్ గోపాల్ వర్మను కేసుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మపై మద్దిపడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో 2 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీసు విచారణకు హాజరు కాకుండా కొద్ది రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే పోలీసుల విచారణకు సహకరించారని ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.